మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు కొండగట్టుకు వెళ్లనున్నారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మొదటిసారి వెళ్తున్న జనసేనాని ఆలయంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకోనున్నారు. రేపు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న పవన్ ఉదయం 11 గంటలకు కొండగట్టు ఆలయానికి చేరుకోనున్నారు. దాదాపు గంటన్నర పాటు పూజలో పాల్గొనున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, చెప్పండి. రేపు పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళనున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. యామిని కరీంనగర్ జిల్లాకు రేపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు రానున్నారు. పర్యటన ఉంది. రేపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే రేపు కొండగట్టు పుణ్యక్షేత్రంలో రానున్నారు. అయితే అక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని తన మొక్కులు అప్పచెప్పనున్నారు. అయితే అలాగే అయితే గతంలో తను ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ లో ఆయన ప్రచారం నిమిత్తం వచ్చారు. ఆ ప్రచారం నిర్వహిస్తుండగా అక్కడ కరెంట్ షాక్ తగిలింది. యామిని దాంతో అక్కడ కొంత అస్వస్థ గురయ్యారు. అప్పుడు ఆయన ఆంజనేయ స్వామి మొక్కున్నారు. యామిని ఆ మొక్కడంతో తన ఆరోగ్యం బాగైందని చెప్పేసి నమ్మకంతో ఆయన ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామిని నమ్ముకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆంజనేయ స్వామికి మొక్కి ఇవాళ ఆరోగ్యం మంచిగైందనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ తన మధ్యలో కూడా వారాహి వాహనాన్ని కూడా అక్కడ తను కొండగట్టుకు వచ్చి అక్కడ ఆంజనేయ స్వామి సన్నిధిలో పూజలు కూడా నిర్వహించి వాహనాన్ని ప్రారంభించుకున్నారు. ఆ అనంతరం మళ్ళీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక మంచి తను పోటీ చేసి తన పార్టీ తరఫున పోటీ చేసి జనసేన పార్టీని దాదాపు అన్ని సీట్లను సాధించుకుని ఒక గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అక్కడ అదే ఆంజనేయ దీవెన అని చెప్పేసి ఆయన పవన్ కళ్యాణ్ ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. తాను ఇప్పుడు ఇవాళ రేపు 11 గంటలకల్లా కరీంనగర్ జిల్లా నుండి కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. అవన్నీ అయితే ఇక్కడ పూజలు నిర్వహించి అక్కడ ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కాకున్నారు. అయితే అక్కడ ఆయన అభిమానులు మాత్రం ఇక్కడ సందడి చేసే అవకాశాలు కనబడుతున్నాయి. పవన్ రాకతోటి ఆ పవన్ అభిమానులందరూ కొండగట్టు పుణ్యక్షేత్రంలో సందడి కానుంది. యామిని, అంటే డైరెక్ట్ గా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తున్నారా? అసలు షెడ్యూల్ ఏంటి? యామిని ఆయన తను అక్కడికి వెళ్ళి పొద్దున 7-8 కల్లా బయలుదేరుతారు. అయితే అక్కడ నుండి మన కొన్ని చోట్ల ఆయనకు స్వాగతం కూడా ఏర్పాటు చేశారు అభిమానులు. అక్కడ వాళ్ళని కలుసుకొని అభిమాన సంఘాల అభిమానులు కలుసుకొని వాళ్ళ 2 గంటలకల్లా కొండగట్టు మల్లెల దగ్గర ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయుని దర్శించుకుని అక్కడ పూజలు నిర్వహించి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్తారని చెప్పి సమాచారం ఉంది. యామిని, రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు కొండగట్టుకు వెళ్లనున్నారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మొదటిసారి వెళ్తోన్న జనసేనాని ఆలయంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకోనున్నారు. రేపు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న పవన్ ఉదయం 11 గంటలకు కొండగట్టు ఆలయానికి చేరుకోనున్నారు. దాదాపు గంటన్నర పాటు పూజలో పాల్గొనున్నారు.